అందరికీ నమస్కారం. మీకు ఈరోజు షేర్ చేసేటువంటి విషయం, చాలామందికి కాశీ వెళ్ళాలనే కోరిక ఉంటుంది. అలాగే మాత అన్నపూర్ణేశ్వరిని దర్శించుకోవాలనే కోరిక ఉంటుంది. మామూలు రోజుల్లో మనం కాశీ వెళ్తే చూసేటువంటి అన్నపూర్ణాదేవి వేరుగా ఉంటుంది. మనం అన్నపూర్ణాదేవి విగ్రహం ఒక స్టిల్ చూసి మనం అందరం లైక్ చేస్తూ ఉంటాం. అమ్మ చక్కగా ఒక గరిటె తీసుకొని పాయసం వడ్డిస్తూ మనకి ఆ ఫోటో చూస్తే అసలు మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుంది అంటే అంత బాగుంటుంది. మరి ఆ రూపంలో అన్నపూర్ణాదేవి అమ్మవారిని చూడాలి అంటే ఈ దీపావళి అమావాస్యకు ముందు వచ్చేటువంటి త్రయోదశి, దీన్ని ధనత్రయోదశి అంటారు. ఈ ధనత్రయోదశికి మనం కాశీలో ఉండే విధంగా మనం ప్లాన్ చేసుకుంటే త్రయోదశి నుంచి అమావాస్య వరకు 3 రోజులు, త్రయోదశి, చతుర్దశి, అమావాస్య, ఈ 3 రోజులు కాశీలో అన్నపూర్ణాదేవి మనకు దర్శనమిచ్చేటువంటి రోజులు. అక్కడ ప్రత్యేకమైనటువంటి ఈ 3 రోజులని మనకు దర్శనంగా ఇస్తారు. మళ్ళీ అమావాస్య తర్వాత దర్శనం ఉండదు. మళ్ళీ సంవత్సరం తర్వాత ధనత్రయోదశి రోజు నాడు మాత్రమే మనకి అమ్మవారు అనుగ్రహంతో కరుణించి దర్శనం ఇస్తారు. అందుకే ఎవరైనా నిజంగా అన్నపూర్ణాదేవి ఎలా ఉన్నారు చూడాలని మీకు అనిపిస్తే కాశీ వెళ్ళినప్పుడు ధనత్రయోదశికి వెళ్ళే ఏర్పాటు చేసుకోండి, అమ్మవారి దర్శనం చేసుకోండి, అనుగ్రహం పొందండి. ఆమె వజ్ర వైడూర్యాలతోటి అలంకరించబడి అసలు ఆ తల్లిని చూస్తే చాలు, ఇంకా మనకు రాబుద్ధి కాదు కాశీ నుంచి. తప్పకుండా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి, అమ్మవారి దర్శనం చేసుకొని ఆమె ఆశీస్సులు పొందండి. ఇది ఈరోజు మీకు షేర్ చేయాలని అనుకున్నాను. థ్యాంక్ యూ.